భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతి 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 ఏడవ మంత్రం ఉమా సహాయం పరమేశ్వరం ప్రభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం ధ్యాత్వా మునిర్గచ్చతి భూతయోనిం సమస్త సాక్షిం తమసః పరస్తాత్ మన యొక్క శాస్త్రంలో అనేక గ్రంథాలలో భగవంతుణ్ణి చేరుకునే మార్గం ఏమిటి అని చెప్పబడింది. మన సంస్కృతిలో మన ధర్మంలో చెప్పబడినటువంటి ప్రతిదీ, ప్రతి ఆచారం, ప్రతి పద్ధతి ఒకే విషయాన్ని చెప్పినాయి. అవేమిటంటే భగవంతుణ్ణి ఎలా చేరుకోవాలి, భగవంతుణ్ణి చేరుకోవడమే పరమ గమ్యం. ఆ భగవంతుణ్ణి చేరుకోవడానికి అనేక రకాలైనటువంటి సాధనాలు, అనేక రకాలైనటువంటి పద్ధతులు, ఆచారాలు. అది సరిగా అర్థం చేసుకుంటే మనకు క్షేమం, ఆ భగవంతుణ్ణి చేరుకోగలుగుతాం. భగవంతుణ్ణి చేరుకోవడం అంటే మనమేమనుకుంటాం, భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, వైకుంఠంలోనో కైలాసంలోనో ఉన్నాడు, మనం చనిపోయిన తర్వాత మాత్రమే భగవంతుణ్ణి చేరుకోగలుగుతాం, కనుక చనిపోయే ముందు కాసేపు ఆయన్ని తలుచుకొని మన పనులు మనం చేసుకుంటూ ఉంటే సరిపోతుంది అని మనం అనుకుంటాం. ఏమనుకుంటాం, భగవంతుడు ఇక్కడెక్కడ చుట్టుపక్కల లేడు, ఉన్న గుళ్ళో రాయి రూపంలో ఉన్నాడు, చిత్ర రూపంలో ఉన్నాడు. నిజంగా ఆయన్ని చేరుకోవడం అంటే వైకుంఠానికి వెళ్ళాలి, లేకపోతే కైలాసానికి వెళ్ళాలి. కైలాసానికి వైకుంఠానికి వెళ్ళాలంటే ఈ శరీరంతో వెళ్ళలేం. కనుక ఏం చేయాలి, భగవంతుడిని చేరుకోవడం అంటే మరణించిన తర్వాతనే, అంటే ముందు చనిపోవాలి. ఇది మామూలుగా అందరు అనుకునేటటువంటిది. భగవంతుడిని చేరుకోవాలంటే మరణించాలి అంటే ఎవరిష్టపడతారండి? మరణిస్తే కానీ నువ్వు భగవంతుడిని చేరుకోలేవు అంటే ఎవరైనా ఇష్టపడతారా?
అందుకని శాస్త్రం ఏం చెప్తుందంటే నువ్వు జీవించి ఉండగానే భగవంతుణ్ణి చేరుకోవాలి. జీవించి ఉన్నప్పుడే భగవంతుణ్ణి చేరుకోవాలి. ఒకవేళ జీవించి ఉన్నప్పుడు భగవంతుణ్ణి చేరుకోలేకపోతే మరణించిన తర్వాత కూడా భగవంతుణ్ణి చేరుకుంటావు అని 2 పద్ధతులు చెప్పింది శాస్త్రం. జీవించినప్పుడు భగవంతుణ్ణి చేరుకోవాలంటే పద్ధతి ఏమిటి? నీకు అంతగా ఆశ అంటే ఏమిటి? మనకు ఒకవేళ లభిస్తుందో లేదో, జీవించి ఉండగానే భగవంతుణ్ణి తెలుసుకుంటామో లేదో అనే అనుమానం గనక ఉంటే మరణించిన తర్వాత అయినా భగవంతుణ్ణి చేరుకుంటాం. ఇలా 2 పద్ధతులు చెప్పబడింది. ఆ విశ్వాసం ఉండాలి కదా, ఆ నమ్మకం ఉండాలి. నేను ఇక్కడే భగవంతుని చేరుకుంటాను. అందుకని శాస్త్రం ఏం చెప్తుందంటే ఇక్కడే నేను పొందాలి అనుకునేవాడు ఉత్తమ అధికారి, ఇక్కడ పొందడానికే నేను ప్రయత్నం చేస్తాను అనేవాడు ఉత్తమ అధికారి. ఎంత కష్టమైనా సరే దానికి తగినట్లుగా నేను నా జీవితాన్ని మలుచుకుంటాను అనేవాడు ఉత్తమ అధికారి. ఎవరు ఉత్తమ అధికారి? నేను జీవించి ఉండగానే ఈ బొందిలో ప్రాణం ఉండగానే అంటారు చూసారా, ఈ బొందిలో ప్రాణం ఉండగానే అంటే ఏమిటి? ఈ శరీరంలో ప్రాణం ఉండగానే నేను ఆ భగవంతుడిని చేరుకోవాలి. దానికోసం ఎంతైనా కష్టపడతాను, దానికి ఏం చేయాలంటే అది నేను చేస్తాను అనేవాడు ఉత్తమ అధికారి. ఏమోనండి నాకు నమ్మకం లేదు, ఇంకా చేరతానో లేదో భగవంతుణ్ణి, కష్టంగా ఉంది, ఈ సాధనలన్నీ కూడా నాకు సులభంగా అర్థం కావడం లేదు, ఈ యొక్క శాస్త్రం కూడా అర్థం కావడం లేదు, నాకు చాలా కష్టం, నాకు వస్తుందని నమ్మకం లేదండి, నేను ఈ జన్మలో భగవంతుడిని చూస్తానని నాకు నమ్మకం లేదండి అని ఇట్లా ఎవరెవరైతే మాట్లాడుతూ ఉంటారో వాళ్ళందరూ మంద అధికారులు. వాళ్ళందరూ మంద అధికారులు. నాకేం వస్తుందండి, నేనేం చూస్తానండి భగవంతుడిని ఈ జన్మలో, ఏదో ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఆయన నన్ను తీసుకెళ్తాడు ఆయన దగ్గరికి, ఆయన తీసుకుపోవాలి, మనం వెళ్ళాం, ఆయన తీసుకుపోతాడు ఆయన దగ్గరికి అనేటటువంటి మాటలు మనం వింటూ ఉంటాం సాధారణంగా. ఇవి అందరూ మాట్లాడే మాటలే కదా, పామర జనులు కూడా ఇదే మాట్లాడతారు. ఏదో ఉన్ననాళ్ళు ఆయన తలుచుకుంటూ ఉంటాను, ప్రాణం పోయిన తర్వాత ఆయన నన్ను తీసుకెళ్తాడు ఆయన దగ్గరికి అంటుంటారు. ఏదో చూసినట్లే పెద్ద, అక్కడేదో ఆయన కూర్చొని ఉన్నాడు, వీడు ప్రాణం పోగానే మన కోసం వచ్చి ఆయన ఏరోప్లేన్లో పుష్పక విమానంలో రానాయన అని తీసుకుపోయినట్టు వీడు చూసినట్లే. ఎలా చెప్తున్నాడంటే పురాణాల్లో చెప్పబడింది, దాన్ని నమ్మాడు ఉన్నాడు. ఆ అధికారిని ఏమంటారంటే అది ఆ విశ్వాసం కూడా మంచిదే, అసలు లేని దానికంటే ఆ విశ్వాసం ఉండడమే పెద్ద విషయం. మంద అధికారి అంటారు. కనుక ఇక్కడ మన శాస్త్రం ఉపనిషత్తులు చెప్తాయి ఉత్తమ అధికారికి ఏ విధంగా ఆచరణ చేయాలి, మంద అధికారికి కూడా, మరి వారికి విశ్వాసం పోకూడదు కదా, మంద అధికారికి కూడా వారికి అనుకూలంగా ఎలా సాధన చేస్తే నీకు ఈ గమ్యాన్ని చేరుకోగలవని చెప్తుంది. ఇప్పుడు ఈ 7వ శ్లోకం మంద అధికారికి. మంద అధికారి అంటే ఏమిటి? ఒకవేళ మంద అధికారి అయినప్పటికీ కూడా ఆ యొక్క సాధన చేస్తూ ఉంటే ఉత్తమ అధికారి కావడానికి ఆస్కారం ఉంది ఈ జన్మలోనే. క్లాస్కి వచ్చేటప్పుడు మొదట అందరూ మంద అధికారులే, ఉత్తమ అధికారి చాలా రేర్, మంద అధికారులే వస్తారు. కానీ శాస్త్రం ఏం చేస్తుందంటే వాళ్ళు శ్రద్ధగా వింటూ ఉంటే, క్లాస్కి వచ్చి ఆ గురువు కూడా రెగ్యులర్గా వచ్చి చెప్తూ ఉంటే, స్టూడెంట్స్ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటే, అప్పుడు ఒకవేళ వాళ్ళు మంద అధికారులు అయినప్పటికీ కూడా వాళ్ళని ఉత్తమ అధికారులుగా చేయడానికి శాస్త్రం ఎన్నో మార్గాలు చెప్పింది. అలా చెప్పిందే ఈ 7వ మంత్రం. నీకు ఒకవేళ ఆ యొక్క నిర్గుణం బ్రహ్మ గనక అర్థం కాకపోతే సగుణ రూపంలో నువ్వు ధ్యానించు అన్నారు. ఉమా సహాయం అన్నారు. ఆ సాంబ పరమేశ్వరుణ్ణి ఉమాతో సహాయంగా, ఉమాతో సహా ఉన్నవాడు అని అర్థం. సాంబ పరమేశ్వరుణ్ణి
ప్రభుం, ఎవరైతే ప్రభువో ఈ ప్రపంచానికి, ఈ సృష్టికి, త్రిలోచనం, 3 కన్నులు కలిగినటువంటి వాడు, త్రినేత్రుడు, మూడవది జ్ఞాననేత్రం, నీలకంఠం, కంఠం నీలంగా ఉన్నవాడు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క శ్లోకం, ఒక్కొక్క కథ ఆయనకి. ఈ నీలకంఠం అంటే పెద్ద శ్లోకం, కథ. మీ పుస్తకంలో బాగా చక్కగా రాశారు ఆ కథ అంతా కూడా. మనందరికీ తెలుసు. మందర పర్వతం తీసుకొచ్చి దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్ర మథనం చేసేటప్పుడు అమృతం కావాలన్నారు. అమృతం ఎక్కడి నుంచి వస్తుందా అన్నారు. సముద్రాన్ని మధించాలన్నారు. మధించాలంటే ఏం కావాలి? కవ్వం కావాలన్నారు. మధించాలంటే కవ్వాన్ని తిప్పాలంటే తాడు కావాలి. సరే అని చెప్పి ఈ దేవతలు, రాక్షసులు ఆ వాసుకిని అడిగారు, నాయన నువ్వు ఒక తాడుగా పనిచేస్తావా అని. ఆ మందర పర్వతాన్ని తెచ్చారు కవ్వంలాగా. మందర పర్వతం ఎంత పెద్దది, దాన్ని తిప్పాలంటే మళ్ళాంటి అన్న ఇక్కడ మన సాధారణమైనటువంటి త్రాడుతో తిప్పలేం కదా. అందుకని వాసుకిని అడిగారు, నువ్వు కూడా తాడులాగే ఉన్నావు కదా, మన రోప్ స్నేక్ అనమాట. రజ్జు సర్పం ఉంటుంటాను చూసారా, నువ్వు కూడా తాడులాగానే ఉన్నావు కదా, కొంచెం సహాయం చేయంటే వస్తానన్నాడు. సరే దేవతలు, రాక్షసులు, ఒకవైపు దేవతలు ఒకవైపు రాక్షసులు పట్టుకొని తిప్పుతూ ఉంటే ఈ కథ అంతా మనకేం చెప్తుందంటే, వేదాంతపరంగా చూసుకుంటే మనకు ఉపయోగం. అది వేదాంతపరంగా చూడాలి. మన మనస్సే ఒక సముద్రం లాంటిది. గందరగోళాలన్నీ ఇక్కడే కదా ఉన్నాయి. మణులు ఉన్నాయి, మాణిక్యాలు ఉన్నాయి సముద్రంలో, రాళ్ళు రప్పలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, ముసళ్ళు ఉన్నాయి, విష జంతువులు ఉన్నాయి. అదేవిధంగా మన మనసులో కూడా మంచి గుణాలు ఉన్నాయి, చెడు గుణాలు ఉన్నాయి. ఈ మంచి గుణాలనేమో దేవతలు అన్నాం, చెడు గుణాలనేమో అసురులు అన్నాం. వాటి మధ్య సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. అదే మథనం. బుద్ధి అనేటువంటిది నిశ్చయాత్మిక బుద్ధి అన్నారు. క్లాసుకి వెళదామా వద్దా అన్నారు. ఉపనిషత్తు చదువుదామా వద్దా, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. భగవద్గీత చదువుదామా వద్దా, సంశయం వస్తూ ఉంటుంది. మథనం. మంచికి చెడుకి మధ్యలో సంఘర్షణ. పూజ చేద్దామా వద్దా, సినిమాకి వెళదామా, సీరియల్ చూద్దామా, లేకపోతే గుడికి వెళదామా, ఈ సంఘర్షణ. ఏది చేస్తే మంచిది, అది కొంచెంసేపు ఇది కొంచెంసేపు చేయండి, ఇలా ఘర్షణ పడుతూ ఉంటుంది. ఆ బుద్ధి అనేటువంటిది కవ్వాన్ని ఉపయోగించి చిలకాలన్నమాట మనస్సులో. ఆ చిలికినప్పుడు ఏమొస్తుందంటే, అమృతం రావడానికి ముందు కాలకూట విషం వస్తుంది. మనలో జ్ఞానం రావడానికి ముందు మనలో ఉన్న చెడు గుణాలన్నీ బయటికి పొంగుతాయి. ఎందుకంటే రాగద్వేషాన్ని వదిలిపెట్టాలి కదా జ్ఞానం రావాలంటే. రాగద్వేషాన్ని వదిలిపెట్టే ముందు ఏమవుతుందంటే విత్డ్రావెల్ సిమ్టమ్స్ అంటారు చూసారా. తాగుడు అలవాటు ఉన్న వాళ్ళకి, స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి కొంచెం మానేరా అంటే 2 రోజులు మానంగానే వాడికి డెలీరియం లాగా అయిపోతుంది. కొంచెం విత్డ్రాయల్ సిమ్టమ్స్ అంటే ఇంకా చాలా బాధ, పెయిన్ ఎక్కువ అవుతుందన్నమాట. అదేవిధంగా వ్యక్తి కూడా ఎప్పుడైతే నీ రాగ ద్వేషాలు వదిలిపెట్టాలి అని విత్డ్రాయల్ సిమ్టమ్స్ చెప్తే శాస్త్రం, అవన్నీ బయటికి పొంగుకొస్తాయి. ఆ రావడమే విషం. ఇక్కడ సముద్ర మథనం చేసేటప్పుడు అమృతం రావడానికి ముందు విషం వచ్చింది. ఆ విషమే కాలకూట విషం అన్నాం. దాన్ని ఆ పరమశివుడు తీసుకున్నాడు, గ్రహించాడు. అది లోపలికి వెళ్ళకూడదు, బయటికి వస్తే ప్రపంచాలు నాశనం అయిపోతాయి. లోపలికి వెళితే లోపల ఉన్నటువంటి ప్రపంచాలు నాశనం అయిపోతాయి. బాహ్య ప్రపంచం, వ్యక్త ప్రపంచం నాశనం అవుతుంది, ఆంతర ప్రపంచం నాశనం అవుతుంది. జీవరాశులు ఉన్నాయి కదా ఆయన లోపల, కనుక బయటికి రాకూడదు, లోపలికి రాకూడదు, కంఠంలోనే పెట్టుకున్నాడు. అప్పుడు కాలకూట విషం తాగితే ఏమవుతుంది? నల్లగా అయిపోతుంది, అక్కడ నీలంగా మారిపోయింది. మనకు కూడా బ్లడ్ క్లాట్ అయిపోతే ఏమవుతుంది? నీలంగా అయిపోతుంది. ఆయన కంఠం అంతా కూడా నీలంగా అయిపోయిందిట. అది ఎలా భరించాడు ఆయన?
నీలకంఠుడు అని పేరు. నీలకంఠం ఎలా ఉన్నాడు, విషం తాగినా కూడా ఏ హాస్పిటల్కి పరిగెత్తలే ఆయన, ప్రశాంతం అన్నాడు. విషం కూడా అమృతంతో సమానం భగవంతుడికి, ప్రశాంతంగా ఉన్నాడట. అందుకనే శివుడు చూడండి ధ్యానం చేసేటప్పుడు ఎలా ఉంటాడో, ప్రశాంతంగా ఉంటాడు. అటువంటి ప్రశాంతుడైనటువంటి సగుణ రూపమైనటువంటి శివుణ్ణి ధ్యానం చెయ్యి అన్నారు. ధ్యాత్వా అన్నారు. ధ్యానించి ధ్యానించి ఏమవుతుంది, ముని గచ్చతి, తమసః పరస్తాత్ గచ్చతి. ముని అంటే ధ్యాత అని అర్థం. ధ్యానం చేసినటువంటి ఆ వ్యక్తి, ఉపాసకుడు. ధ్యాత్వా ధ్యానించి ధ్యానించి, దీన్ని ఏమన్నాం, ఏకరూప సగుణ ధ్యానం. రూపం అంటేనే సగుణం అని అర్థం. ఏకరూప ధ్యానం మొదటి మెట్టు. ఏకరూప ధ్యానం చేయంగా చేయంగా ఆ ముని ఎందుకన్నాం, మౌనంగా ఉంటాడు, ఎప్పుడు ఆ భగవంతుడిని ధ్యానిస్తూ ఉంటాడు, మననం చేస్తూ ఉంటాడు కనుక ముని. కనుక ముని అంటే ఎవరో అర్థమైందా? ముని అంటే గడ్డం పెంచుకొని ఇక్కడ వెంట్రుకలన్నీ పెంచుకున్న వాళ్ళు కాదు మునులంటే. ఎవరైతే భగవద్ధ్యానం నిరంతరం చేస్తూ ఉంటారో వాళ్ళందరూ మునులే. మనము చేస్తే మనము మునులం అవుతాం. ముని గచ్చతి అంటే పొందుతాడు అని అర్థం. ఏం పొందుతాడు? భూతయోనిం సమస్త సాక్షిం తమసః పరస్తాత్ గచ్చతి అన్నాడు. ఇది ముఖ్యం. ఏకరూపం ధ్యానం చెయ్యంగా 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 ఆ అరూప పరమాత్మని అర్థం చేసుకుంటాడు అని అర్థం. కనుక ఏకరూపంతో మొదలుపెడితే ధ్యానం, తర్వాత విశ్వరూపంగా ఆయన అంతటా భావించి ఆపాతాల నభస్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫురత్. సూర్యచంద్రులే ఆయన కన్నులు, ఈ బ్రహ్మాండం అంతా కూడా ఆయన శరీరం, ఈ భూమే ఆయన పాదం, సముద్రమే ఆయనకి ఏమిటి బ్లాడర్ అంటారు, యూరినరీ బ్లాడర్ లాంటిదిట. చెట్లన్నీ కూడా, చెట్లు చేమలన్నీ కూడా నరాలు, మనలో నరాలు ఉన్నాయి కదా, రక్త ప్రవహించే నాడికలన్నీ, అవన్నీ దానితో పోల్చారు. ఈ ప్రపంచ సృష్టి అంతా కూడా ఆయన శరీరంగా పోల్చారు. విరాట్ అన్నారు. ఏకరూపం నుంచి విరాట్ ధ్యానం చేయాలి, అనేక రూప ధ్యానం చేయాలి. అది రెండవ మెట్టు. ఏకరూప ధ్యానం చేస్తూ చేస్తూ అనేక రూప ధ్యానానికి వెళ్ళాలి. అంతటా ఆయనే ఉన్నాడు అని. ఆ విరాట్ రూప ధ్యానం నుంచి మూడవ మెట్టు ఏమిటి? ఆయనకు అసలు రూపం లేదు, ఆయనకి అసలు రూపం లేదు. భూతయోనిం అన్నారు. ఈ జీవరాశులన్నిటికీ కూడా ఆయనే మూలస్థానం. అటువంటి ఆత్మ చైతన్యం అరూపం అన్నారు. భూతయోని అంటే ఏమిటి? భూతాలంటే జీవరాశులు అన్నారు. భూతములకి జీవరాశులకి యోని అంటే ఈ జీవరాశులు ఉండడానికి, పుట్టడానికి, పెరగడానికి, లయించడానికి ఈయన స్థానం అని అర్థం. భగవంతుడి నుంచే వస్తాయి, భగవంతుడి వలనే ఉంటాయి, భగవంతుడిలోనే లీనమైపోతాయి. అది భూతయోని అంటే. తర్వాత సమస్త సాక్షి, అన్నిటినీ సాక్షిగా చూసేవాడు అని అర్థం. సాక్షి అంటే ఏమిటి? కోర్టులో చెప్తుంటారు చూసారు కదా, సాక్ష్యం. సాక్ష్యం చెప్పేవాడు సాక్షి. సాక్షి ఎప్పుడు కూడా బయట నుంచి చూస్తూ ఉంటాడు, అందులో సంబంధం ఉండదు. సాక్షికి ఎప్పుడు కూడా దానితో సంబంధం ఉండదు. ఎలా చూసావు నాయన? నేను అక్కడెక్కడో దూరంగా ఉన్నానండి, నేను చూశానండి అంటాడు. అదేవిధంగా ఆత్మ దేనితో సంబంధం లేకుండా అన్నీ చూస్తుందట. ఆత్మ చైతన్యం, దానికి రూపం లేదు, అరూపమైనటువంటి సాక్షి చైతన్యం. అదే చెప్పారు, సమస్త సాక్షి అన్నారు. ఈక్షతే ఇది అన్నారు. సాక్షి అంటే ఎవరు? ఈక్షతే అంటే అన్నీ చూస్తూ ఉంటుంది. సాక్షి చైతన్యం, ఆత్మ చైతన్యం అన్నీ గ్రహిస్తూ ఉంటుంది, అన్నీ తెలుసుకుంటూ ఉంటుంది, దేనితో సంబంధం లేకుండా. ఎలాగైతే ఆ సూర్యుడు
అన్నిటినీ ప్రకాశింపజేస్తూ ఉంటాడు. దేనితోనన్నా సంబంధం ఉందా ఆయనకి? దేనితో సంబంధం లేదు. ప్రతిరోజు ఆయన ప్రకాశింపజేస్తూనే ఉన్నాడు. అదేవిధంగా ఆత్మ చైతన్యం అసలు రూపం లేదు. నువ్వు ఏకరూపంతో ధ్యానించు, విశ్వరూపంగా ధ్యానించు. తర్వాత 3వ మెట్టులో ఆయనకు అరూపం అని నీకు తెలిసే రోజు వస్తుంది. ఏదో ఒక జన్మలో మొదలుపెట్టావంటే, నడవడం మొదలు పెడితే గమ్యానికి చేరుతావా లేదా? ఇది నడక మొదలు పెట్టాలి. ఏకరూపంలో మొదలుపెట్టి విశ్వరూపం చేస్తూ చేస్తూ తర్వాత అనేక రూపం నుంచి అరూపానికి వెళ్ళాలి. అరూపం ఏంటి? రూపం లేదు. ట్రాన్స్ఫార్మేషన్ అంటారు చూసారా? ట్రాన్సెండెన్స్ అంటే ఏమిటి? ట్రాన్స్ ద ఫామ్ అన్నారు. ఫామ్ అంటే రూపం. రూపానికి అతీతమైనటువంటి దాన్ని తెలుసుకో అన్నది. అది సాక్షి, సమస్త సాక్షి అన్నారు. తమసహ పరస్తాత్. తమస అంటే ఇక్కడ చీకటి అని అర్థం. పరస్తాత్ అంటే చీకటి కంటే కూడా వెలుపల ఉన్నవాడు అని అర్థం. బయట. పరస్తాత్ అంటే చీకటికి పైన అని అర్థం. అది లిటరల్ మీనింగ్. తమస పరస్తాత్ అంటే చీకటి కంటే పైన అంటాడు. చీకటికి పైన ఉండడం ఏమిటి? చీకటి కంటే పైన ఎక్కడ ఉంటాడు అసలు? అంటే ఏమిటి అర్థం? అక్కడ అసలు తాత్పర్యం తెలుసుకోవాలి. నిగూఢమైన అర్థం ఉంది అందులో. తమస్సు అంటే అజ్ఞానం. తమస్సు అంటే అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏమిటి? ఏమీ తెలియకపోవడం. ఏమీ తెలియకపోవడం అనే దానికంటే కూడా పైన ఉన్నవాడు అంటే ఏమిటి అర్థం? ఏమీ తెలియదని తెలుసుకునేవాడు ఒకడున్నాడు. అజ్ఞానానికి సాక్షి. అజ్ఞానాన్ని చూసేవాడు. తమస్సు అంటే అజ్ఞానం. అజ్ఞానాన్ని తెలుసుకునేవాడు. పరస్తాత్ అంటే ఏమిటి? వేరుగా ఉండి అజ్ఞానాన్ని తెలుసుకుంటున్నవాడు. జ్ఞానము ఉన్నది, అజ్ఞానం ఉన్నది. అజ్ఞానం ఉన్నది, జ్ఞానం ఉన్నదని తెలుసుకునేవాడు ఎవరో? ఆత్మ చైతన్యం. నాకు కెమిస్ట్రీ అజ్ఞానం ఉన్నది తెలుసా తెలియదా? తెలుసు. మ్యూజిక్ అజ్ఞానం ఉందని బాగా తెలుసు. పాట పాడితే తెలుస్తుంది మనకెంత సంగీత జ్ఞానం ఉన్నదని. జ్ఞానం లేదని తెలుసు. నృత్య జ్ఞానం అంతకంటే లేదు. అంటే నాకు అజ్ఞానం ఉన్నదని కూడా నాకు తెలుసు. చూడండి, కనుక అజ్ఞానాన్ని సాక్షిగా తెలుసుకుంటున్న వాడిని నేనంటే శరీర మనస్సుకి అతీతుడైనటువంటి ఆత్మ చైతన్యం అని అర్థం. అంత మీనింగ్ ఉంది అక్కడ. పుస్తకంలో చూస్తే మనకేం కనపడుతుంది ఇక్కడంటే తమసహ పరస్తాత్ అంటే ఒక్కటే పదం, బియాండ్ మాయా అని అర్థం. అంటే మాయని కూడా తెలుసుకునేవాడు. మాయ అంటే అజ్ఞానం, అవిద్య. అజ్ఞానానికి కారణమైనటువంటి మాయని కూడా తెలుసుకునేవాడు అన్నారు. మన అజ్ఞానం మనకు తెలుసా తెలియదండి? ఐ నో దట్ ఐ డోంట్ నో అన్నారు. నాకు తెలుసు, నాకు తెలియదని నాకు తెలుసు అన్నారు. నాకు తెలియదని నాకు తెలుసు అంటే మీరు తెలియని దానికంటే వేరైన వారా కాదా? ఇప్పుడు తెలియని వాడు గొప్పవాడా, తెలియదని తెలిసినవాడు గొప్పవాడా? క్విజ్. ఓకే, తెలియదన్నవాడు గొప్పవాడా, తెలియదని తెలుసుకున్నవాడు గొప్పవాడా? చెప్పండి మీరే. తెలియదని తెలుసుకున్నవాడు గొప్పవాడు. అదే పరస్తాత్ అంటే. అర్థమైందా? నాకు తెలియదండి అన్నాడు. మరి నీకు తెలియదని నీకు తెలుసా అన్నాడు. అది తెలుసండి అన్నాడు. అప్పుడు తెలియదు అన్నటువంటిది తెలియదని తెలుసుకున్న వాడి కంటే న్యూనం, తక్కువ అన్నారు. అర్థమైందా? ఇప్పుడు మనకు తెలియదని తెలుసు కాబట్టి ఆ తెలియదు అనేటువంటిది తమస్. ఆ తమస్సు అనేటటువంటి తెలియదు అనేటటువంటి అజ్ఞానం అనేటువంటి దానికి మనం తెలుసుకోవడం వల్ల మనం పరస్తాత్. మనం అంటే ఎవరు? శరీరమా, మనస్సా, బుద్ధి, అహంకారమా? కాదు. బుద్ధిలో అహంకారంలో తెలియదు, బుద్ధికి తెలియలే, అహంకారానికి తెలియలేదు. దోమల్ని ఆపడం తెలియలేదు అహంకారానికి కదా.
కానీ దోమల్ని ఆపలేకపోతున్నాను అనేటటువంటిది సాక్షికి తెలుసు, ఆత్మకి తెలుసు. కనుక అజ్ఞానం తెలుసుకునేవాడు అజ్ఞానం కంటే ఉన్నతుడు. అవునా కాదా? అజ్ఞానాన్ని తెలుసుకునేవాడు అజ్ఞానం కంటే ఉన్నతుడా కాదండి? ఇప్పుడు అజ్ఞానం ఉన్నదని తెలుసుకునేవాడికి జ్ఞానం ఉందా లేదా? నాకు అజ్ఞానం ఉన్నది అనే జ్ఞానం, అజ్ఞానం ఉన్నది అనే జ్ఞానం ఉన్నదా లేదా? అజ్ఞానం ఉన్నది అనేది జ్ఞానం, అజ్ఞానం ఉన్నది అని తెలుసుకోవడం ఏమిటి? జ్ఞానం. అప్పుడు మన జ్ఞానం ఉన్నదా లేదా? ఉంది. ఎటువంటి జ్ఞానం ఉంది? అజ్ఞానం ఉన్నది అనే జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానమే ఆత్మ చైతన్యం. తెలుసా? అజ్ఞానాన్ని కూడా ప్రకాశింపజేసేటటువంటి జ్ఞానస్వరూపం ఆత్మ చైతన్యం. ఇది ఎవరు తెలుసుకోగలుగుతాడు? మనిషి మాత్రమే తెలుసుకోగలుగుతాడు. కుక్క చెప్తుందా, పిల్లి చెప్తుందా, పక్షి చెప్తుందా? అజ్ఞానం ఉందని నాకు తెలుసు అన్నది అంటుంది. చెప్తుందా? చూసారా మరి మనిషి జన్మ ఎంత ఉన్నతమైందో ఇప్పుడు. కనుక తమసః పరస్తాత్ సమస్త సాక్షి భూతయోనిం అనేటటువంటి అరూపమైన ఆత్మ చైతన్యాన్ని తెలుసుకోగలుగుతాం. ఎప్పుడు? సగుణ ఏకరూపాన్ని ధ్యానిస్తూ ఆ పరమేశ్వరుని ధ్యానించగా ధ్యానించగా మనలో చిత్తశుద్ధి వచ్చి జ్ఞానయోగ్యత వచ్చి తర్వాత శ్రవణ మనన నిధిధ్యాసనాలకు వస్తాం అన్నారు. తర్వాత మంత్రం 8వ మంత్రం. సబ్రహ్మా శివః సేంద్ర సోక్షరః పరమస్వరాట్ స ఏవ విష్ణుః సః ప్రాణః స కాలః స అగ్నిః స చంద్రమాః. ఎక్కడ చెప్పారండి విశ్వరూప ధ్యానం? మీరు చెప్తున్నారా, మీ సొంత సాహిత్యమా స్వామిని అని మీరు అడిగితే ఇక్కడే చెప్పింది ఉపనిషత్తు. ఏం చెప్తోంది? మీరు ఉపాసించినటువంటి ఆ పరమేశ్వరుడు ఉమామహేశ్వరుడు, ఉమా సహాయం అని చెప్పాం కదా. ధ్యాత్వా ఎవరినైతే మీరు ధ్యానించారో, ఏ ఉమామహేశ్వరుణ్ణైతే ధ్యానించారో ఆ ఉమామహేశ్వరుడే సహా బ్రహ్మ. ఆ పరమేశ్వరుడే సృష్టి చేసేటప్పుడు ఆయన్ని బ్రహ్మ అన్నాం. దీర్ఘం. బ్రహ్మ అంటే 4 తలలు కలిగినటువంటి చతుర్ముఖ బ్రహ్మ. ఆయనే బ్రహ్మ. ఎందుకు ఆయనకు పేరు బ్రహ్మని పెట్టాం? సృష్టి చేస్తున్నాడు కనుక ఆ ఉమామహేశ్వరుడికే బ్రహ్మ అని పేరు. సహ శివ అన్నారు. ఆ పరమశివుడికే లయించేటప్పుడు ఆయన గనక ఈ సృష్టినంతా కూడా లయం చేసుకునేటప్పుడు ఆయనే శివ అన్నాం. ఆయనే శివ అని చెప్పి అన్నాం. విష్ణువు మనం చెప్పుకోవాలి, అక్కడ లేదు. సహా విష్ణు ఉన్నారు. ఉన్నది క్రింద 3వ లైన్లో చూడండి, 2వ లైన్లో సహా విష్ణు. సహ ఏవ విష్ణు. ఆ ఏవ అనేటువంటిది ముఖ్యం. సృష్టి చేసిన బ్రహ్మ కూడా ఆయనే, స్థితి రూపంగా ఉంచేవాడు పాలించేవాడు ఆయన కూడా ఆయనే అన్నారు. స్థితిని అంటే ఆ సృష్టి చేసిన దాన్ని ఉంచేవాడు, నిలిపేవాడు, రక్షించేవాడు విష్ణువు అన్నారు. సహ ఏవ విష్ణు. ఎవరు? ఉమామహేశ్వరుడేవ విష్ణు. ఆ ఉమామహేశ్వరుడే శివుడు, ఆ ఉమామహేశ్వరుడే బ్రహ్మ అన్నారు. 3 పేర్లు. మీరు ఇంటికి వెళితే పిల్లల ముందు అమ్మ లేకపోతే తండ్రి, క్లాసుకు వస్తే శిష్య విద్యార్థి, ఆఫీసుకి వెళితే ఉద్యోగి. ఎన్ని మారుతున్నాయో చూడండి.
అన్నయ్య ముందు నుంచుంటే సోదరిని అయిపోతాను, భర్త ముందు నుంచుంటే భార్యని అయిపోతాను, కొడుకు ముందు నుంచుంటే తల్లిని అవుతాను. వ్యక్తి ఒకడే కదా. నామభేద నతు వస్తుభేద. పేర్లు మారుతున్నాయి, బాధ్యతలు మారుతున్నాయి, కానీ ఒకే వ్యక్తే కాదా? మనమే ఇన్ని బాధ్యతలు చేస్తూ ఉంటే ఆ పరమేశ్వరుడు చేయలేడా? చెప్పండి. గుడికి వెళితే భక్తులం అవుతాం, భక్తుడు అంటాం. సంగీతం పాడేటప్పుడు గాయకుడు అన్నాం, నృత్యం చేసేటప్పుడు నటకుడు అన్నాం. ఇన్ని పేర్లు ఒకే వ్యక్తికి ఎలా వచ్చినాయంటే ఆ పనుల బట్టి వచ్చినాయి అన్నారు. అదేవిధంగా సృష్టి చేసేటప్పుడే ఆ ఉమామహేశ్వరుడికి బ్రహ్మ అని పేరు, రక్షించు దాన్ని నిలిపేటప్పుడు ఆయనకే విష్ణు అని పేరు, మళ్ళీ చేసిన దాన్ని లయించుకునేటప్పుడు శివ అని పేరు అన్నారు. సహయేవ బ్రహ్మ సహయేవ విష్ణు సహయేవ శివ. తర్వాత సహ ఇంద్ర, ఇంద్రదేవత కూడా ఆయనే అన్నారు. ఇంద్ర సహ అక్షర, అక్షర అంటే నాశనం లేనటువంటి బ్రహ్మ. ఆ పరమేశ్వరుడే ఎప్పుడూ శాశ్వతంగా ఉంటాడు, ఎన్ని రూపాలుగా మారుతున్నప్పటికీ కూడా ఆయన నశించడు అన్నారు. భగవంతుడికి నాశం ఉంటుందా? నాశం ఉంటే ఆయన భగవంతుడు అవుతాడా? కాడు కదా. అందుకని అక్షర. సోక్షర అంటే సహయేవ అక్షర. పరమః స్వరాట్. స్వరాట్ అంటే ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు, ఆయన మరుగవడం అంటూ ఉండదు, కనపడకుండా పోవడం అనేటువంటిది ఉండదు, అదృశ్యం అవ్వడం అంటూ ఉండదు. ఏం అదృశ్యం అవుతాయి? ఈ నామరూపాలన్నీ అదృశ్యం అవుతూ ఉంటాయి, కానీ ఆయన అదృశ్యం కాడు. పరమః స్వరాట్, ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు, అత్యంతంగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఇక్కడ పరమః అనేటువంటిది అత్యంతంగా అని అర్థం, పరిపూర్ణంగా. వీటన్నిటికంటే కూడా ఉన్నతం అని, మనం చూసేదానన్నిటికంటే కూడా ఉన్నతం. ఈ చంద్రుడు సూర్యుడు వీళ్ళందరికంటే కూడా అత్యంతంగా ప్రకాశిస్తూ ఉంటాడు. సూర్యుడిని కూడా ప్రకాశింపజేసేది ఆయనే, చంద్రుణ్ణి ప్రకాశింపజేసేది ఆయనే. అంటే ఏమిటి? ప్రకాశించే వారికి ప్రకాశకుడు అని అర్థం. కనుక పరమస్వరాట్ అన్నారు. సహ విష్ణు సహ ప్రాణ అన్నారు. ప్రాణరూపంలో ఉన్నాడు ఆయన. ఇదేదే విశ్వరూపం, అంతటా ప్రాణరూపంలో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ప్రాణిక్ హీలింగ్ చేసే వాళ్ళంతా ప్రాణాన్ని ఇన్వోక్ చేస్తారు. ఎవరు ఆ ప్రాణం? ఈ భగవంతుడే. చూసారా? ఆ ప్రాణం కూడా భగవంతుడి కంటే వేరు కాదు. అంటే ఇప్పుడు మనం తీసుకునేటువంటి గాలి, వదిలే గాలి ప్రాణం, అంతే కదా. ఈ తీసుకునే గాలి, వదిలే గాలి ప్రాణం అంటే అప్పుడు ఆ గాలి ఏమిటి అర్థం? ప్రాణం అంటే వాయుదేవత. ఈ వాయుదేవత కూడా పరమేశ్వరుడే. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడండి చెప్పండి? మాకు ఇక్కడ గాలి లేదండి, ఫ్యాన్ తిరగట్లేదన్నారు. పుస్తకం పెట్టి విసురుకుంటుంటే గాలి వస్తుందా లేదా? ఆ గాలి ఎవరు? పరమాత్మ. ఇక్కడేం పేరు చెప్పింది? ప్రాణ అన్న. లోపలికి గాలి వెళుతుంది, వస్తుంది. చూసారా? ప్రాణ. ఆ పరమాత్ముడే. ఇప్పుడు ఎంత దూరంగా ఉన్నాడు పరమాత్ముడు చెప్పండి? దూరమా? సహా కాల, కాల రూపంలో కూడా ఆయనే ఉన్నాడు. కాలం అంటే కాలాన్ని సృష్టించింది కూడా ఆయనే. సృష్టి చేసినప్పుడు ఎప్పుడు సృష్టి మొదలైంది అన్నాడు. సృష్టి మొదలైంది ఫలానప్పుడు అని టైం చెప్పాలంటే ఆ టైం కూడా ఆయన సృష్టి చేయాలి కదా. 8 గంటలకు పుట్టిందండి ఈ సృష్టి అంత అన్నాడు. అంటే సృష్టి ఆరంభమే కాలం. అందుకని ఉగాది అన్నాం. నూతన సంవత్సరం ఏమిటి? జనవరి 1 కాదు, ఉగాది అన్నారు. కాలం మొదలైంది అక్కడ. యుగమునకు ఆది కాలం అన్నారు. అందుకని కాలం కూడా భగవంతుడే. కాలం కూడా భగవంతుడే అన్నారు. 7 గంటలు భగవంతుడే, 8 గంటలు భగవంతుడే. ఎందుకంటే ఆయనే కదా అన్ని సృష్టించాడు. అంటే కాల రూపంలో కూడా ఆయనే ఉన్నాడు అన్నారు.
అందుకనే మనం పంచాంగం పూజ చేస్తాం. పంచాంగం ఏం చెప్తుందండి? కాలాన్ని చెప్తుంది కదా, గడియలు చెప్తుంది, నిమిషాలు చెప్తుంది, సంవత్సరాలు చెప్తుంది, వారాలు చెప్తుంది. ఇవన్నీ చెప్పేటటువంటిది పంచాంగం కనుక ఆ పంచాంగాన్ని మనం పూజ చేస్తాం. ఎందుకంటే ఆయన కాల రూపంలో ఉన్నాడు కనుక ఆ భగవంతుని పూజ చేస్తాం. అందుకని గడియారానికి పూజ చేయండి ప్రతిరోజు. గడియారం ఎట్లా వచ్చింది? గడియారం కాలాన్ని తెలియజేస్తుంది కనుక అది భగవంతుడే. గడియారం లేకపోయినా కాలం తెలుస్తున్నదా లేదా? చీకటి పడిందండి సాయంత్రం అండి అన్నాడు, పగలు వచ్చిందండి ప్రొద్దున అన్నాడు, కాలం తెలుస్తోంది కనుక ఆ కాలం అనేటువంటిది భగవంతుడే. అగ్ని అన్నారు, అగ్ని కూడా భగవంతుడే అన్నాడు. ఉష్ణత, నిప్పు. మన శరీరంలో అగ్ని ఉన్నదా లేదా ఇప్పుడు? కాబట్టి ఈ అగ్ని ఎవరు? ఆయనే. ఆ భగవంతుడే అగ్ని రూపంలో ఉన్నాడు, గాలి రూపంలో ఉన్నాడు, ప్రాణ రూపంలో ఉన్నాడు. ఇక్కడ సహా చంద్రమా అన్నాడు. సూర్యుడిని మనం రాసుకోవాలి, అన్నీ చెప్పడం కుదరదు కనుక చంద్రుడిని మీరు సూర్యుడిని ఇక్కడ చేర్చుకోవాలి. సహ చంద్రమా, ఆయనే చంద్రుడి రూపంలో ఉన్నాడు, సూర్యుడి రూపంలోనూ ఉన్నాడు కనుక ఏం చేయాలి? సూర్య నమస్కారం చెయ్యి, చంద్ర దర్శనం చేసి, పౌర్ణమి రోజు పూజలు చేస్తున్నారు కదా జనం. అందుకని ఇక్కడ జనాన్ని ఎవరు తేలిక మార్చలేరు. మార్చినా కూడా ఏదో పేరు మార్చుకుంటాడే కానీ సిలువ వేసుకున్నా కూడా లోపల లోపల ఇవన్నీ పూజిస్తూ ఉంటాడు. అంత తేలిగ్గా పోతుందా ఏమిటి? ఆ నమ్మకం అనేటువంటిది చూడండి. వాడు ఎంతో కష్టపడతాడు, నేను ఇంత మార్చినా కూడా వీడిని పూర్తిగా మార్చలేకపోయినాను అన్నాడు. ఎట్ట మారుస్తావు? అది విశ్వాసం, ఆ నమ్మకం మనుషుల్ని అన్నారు. అందుకనే ఈ హిందూ ధర్మం ప్రపంచంలో ఎక్కడా లేదు, ఒకే ఒక దేశంలో ఉంది. ఏ దేశంలో ఉందండి? భారతదేశంలోనే ఉంది, ఎక్కడా లేదు. అయినా ఇది నిలుస్తున్నది అంటే ఇందులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానశక్తి. ప్రపంచం మొత్తాన్ని కూడా అవన్నీ ఇనుప ముక్కలు లాంటివి, భారతదేశం అయస్కాంతం లాంటిది. బాగుంది ఎగ్జాంపుల్. భారతదేశం అయస్కాంతం లాంటిది. ఏ విషయంలో? జ్ఞాన విషయంలో. వేదాలని దర్శించినటువంటి, తెలుసుకున్నటువంటి మహర్షులు పుట్టిన భూమి అయస్కాంతం లాంటిది. ఆత్మ, సత్యం, జగత్, మిథ్య అని చెప్పబడినటువంటిది ఘోషించినటువంటి యొక్క భూమి, ఈ భూమి ఇది అయస్కాంతం లాంటిది. వాళ్ళందరూ చేసే పూజలు, పునస్కారాలు, భక్తి అంతా కూడా ఏకరూపం, అనేక రూపమే. కానీ అరూపానికి రావాలి అంటే ఈ అయస్కాంతం దగ్గరికి వచ్చి తీరాలి. అందుకే నివేదిత పరిగెత్తుకుంటూ వచ్చింది, మదర్ పరిగెత్తుకుంటూ వచ్చింది. మదర్ తెరిస్తా కూడా ఎక్కడా ఉండకుండా ఇక్కడికి వచ్చి సేవ చేసింది. అందరూ ఆ దేశాల్లో వాళ్ళకి తృప్తి, ఆనందం కలగలేదు. ఇక్కడికి వస్తున్నారంటే ఏమిటా అయస్కాంతం? ఆత్మజ్ఞానం. ఎంతమందిని రప్పించింది ఈ దేశానికి. కనుక వాళ్ళకి తెలియాలి అంటే ఈ ధర్మం మనం బాగా తెలుసుకొని మనం ఆచరిస్తూ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. కనుక వాళ్ళని తెలియజేసేటట్టుగా మనం ఈ ధర్మాన్ని రక్షించాలి. ముందు ఇది ఉంటే కదా వాళ్ళకి తెలియజేస్తాం. ఇదే లేకుండా పోతే ఏమైపోతుంది? ప్రపంచం అంతా అంధకారంలో పడిపోతుంది. కనుక ఏకరూపం నుంచి విశ్వరూపం నుంచి అరూపం ఉంటే ఆ ఆత్మ చైతన్యమే నేను అన్నారు. అది అంతటా ఆయనే ఉన్నాడు. పరమాత్ముడు లేని చోటు లేదు అన్నాడు. అది చెప్పారు. ఇది విశ్వరూప శ్లోకం, విశ్వరూప మంత్రం. అలా అని కూడా ధ్యానం చెయ్యి. ఆ ఉమామహేశ్వరుడే చంద్రుల్లో ఉన్నాడు. ఆ ఉమామహేశ్వరుడు కాకపోతే విష్ణుమూర్తి. ఏ నామంలో నువ్వు పూజిస్తే ఆ దేవుడే చంద్రుడిలో ఉన్నాడు, శివుడిగా ఉన్నాడు, సృష్టికర్తగా ఉన్నాడు, స్థితికర్తగా ఉన్నాడు, లయకర్తగా ఉన్నాడు. ఆయనే ఇంద్రుడు. ఆయనకి మరణం అంటూ ఉండదు. ఆయన శాశ్వతంగా ఉంటాడు. ఆయనే కాలరూపంలో ఉన్నాడు, గాలి రూపంలో ఉన్నాడు, అగ్ని రూపంలో ఉన్నాడు, అంతటా ఆయనే ఉన్నాడు అనేది అనేక రూప ధ్యానం. ఇలా ధ్యానం చేస్తే ఏమిటండి ప్రయోజనం అన్నారు. నువ్వు అరూప జ్ఞానాన్ని పొందగలుగుతావు. ఇలా చెయ్యగా చెయ్యగా చెయ్యగా
ఎవరు చెప్పారండి పొందుతానని? శాస్త్రం చెప్తున్నది. నువ్వు ఏకరూప ధ్యానం చేస్తూ దీక్ష తీసుకొని మంత్రదీక్షతో జపం చేస్తూ ఉండు 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 అనేక రూపానికి వస్తావు నీకే తెలియకుండా. అనేక రూపంగా చేస్తూ 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 అందుకని మైలురాళ్ళను కూడా పూజిస్తాం మనం, చూసారా? మైలురాళ్ళను పూజిస్తాం. ఇప్పుడు చూడండి ఆడి మాసం ఏమిటి జనం, ఆ భక్తి, వాళ్ళ భక్తి అందంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. మద్రాసు ఆడి మాసం వస్తేనే కళకళలాడుతూ ఉంటుంది అన్నారు. ఆడి కృత్తిక అన్నారు, అందులో ఆడి సేలు, ఏమన్నా పెట్టుకో ఆడి మాసం ఆడి మాసమే. కనుక మనకు ప్రతి నెల పండగలే. వచ్చే నెల ఏదో పండగ ఉంది, ఆ పై నెల పండగ, సంవత్సరం అంతా పండగలే. సంవత్సరం అంతా కూడా భగవంతుడిని తలుచుకుంటూ ఉంటాం. నా కాదు, సంవత్సరానికి ఒక్కసారి కాదు. చూడండి, సంవత్సరానికి ఒక్కసారి కాదు భగవంతుడిని తలుచుకునేది. ప్రతిరోజు ఏకాదశి, ద్వాదశి, స్కంద షష్ఠి, అన్ని నక్షత్రాలన్నీ పూజలే మనకు. ఇలా చేయగా 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 ఒక రోజుకి ఆ పరమాత్ముడే అంతటా ఉన్నాడని అనేక రూపంలో నుంచి అరూపానికి వస్తాం. ఏమిటి అరూప జ్ఞానం? అది చెప్తున్నారు 9వ మంత్రంలో. సయేవ సర్వం యద్భూతం యచ్చ భవ్యం సనాతనం జ్ఞాత్వా తం మృత్యుమత్యేతి నాన్యః పంథా విముక్తయే. ఇవి చాలా ముఖ్యమైన మంత్రాలు. కంఠపాఠం చేయాలి, మంత్రాలని జపిస్తూ ఉండాలి, నిధిధ్యాసనం చేయాలి. ఆ ఏకరూపంగా ధ్యానం చేసినటువంటి ఆ పరమేశ్వరుడే ఒకచోట కూర్చోబెట్టి ఆయనకి పూలు వేసి అభిషేకం చేసి నేను ఎన్నో పూజలు చేశాను. తర్వాత తెలుసుకున్నాను ఆయనే అంతటా ఉన్నాడని. అగ్ని రూపంలో, చంద్రుడి రూపంలో, సూర్యుడి రూపంలో, సృష్టికర్తగా లయకర్తగా ఆయనే ఉన్నాడని చెప్పి తర్వాత తెలుసుకున్నాను. తర్వాత అన్నిటినీ పూజించడం మొదలుపెట్టాను. సముద్రాన్ని పూజిస్తాను, కొండలు పూజిస్తాను, చెట్లు పూజిస్తాను, చేమలు పూజిస్తాను, పుట్టలను పూజిస్తాను, పాముని పూజిస్తాను, ఎలుకని కూడా పూజిస్తాను దేవుడి వాహనంగా. నేను పూజించినటువంటి వస్తువే లేదు అని తెలియగా తెలియగా మనిషిలో ఒక పరిశుద్ధత, పరిపూర్ణత, ఒక నిర్మలమైనటువంటి మనస్సు వస్తుంది, శుద్ధమైనటువంటి మనస్సు వస్తుంది. అలా వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఎలా వచ్చాడు ఇక్కడికి? అష్టాంగ యోగం చేసి, ప్రాణాయామం, ఆసనం, ఈశ్వర ప్రణిధానం అన్నీ చేసి, తర్వాత ఉపాసన యోగం చేసి, తర్వాత శ్రవణ మననాన్ని చేశాడు. అలా చేయడం వల్ల, శ్రవణం మననం చేయడం వల్ల ఈ వ్యక్తికి అర్థమైంది ఏమిటి అన్నారు. ఇది మెట్టు సాధనం, కర్మయోగం. నరసేవ, నారాయణ సేవ అంటారు చూసారా? మానవ సేవే మాధవ సేవ. మానవ సేవ కర్మయోగం, అదే మాధవ సేవ అనుకుంటూ చేశావు. చేయగా చేయగా ఎక్కడ చేశానండి మాధవ సేవ అంటే, మన పిల్లలకు సేవ చేయడమే మానవ సేవ, అది మాధవ సేవే. అత్తగారికి మామగారికి సేవ చేయడం కూడా మాధవ సేవే, అది కర్మయోగం. తర్వాత ధ్యానమని, జపమని, రామకోటియో శివకోటి రాయడం, ఇలా అన్నీ చేయడం మొదలుపెట్టాం. ఇదంతా ఉపాసనం. ఇలా చేయగా 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 ఎక్కడో ఒక గురువు గారు ఏదో మాట్లాడుతూ ఉంటే, ఏదో మంత్రం చదువుతుంటే, ఏదో నేను చేసిన పూజ మంత్రాల్లాగే కనపడుతున్నాయే, వినపడుతున్నాయే దేవుని మంత్రం అని చెప్పి వస్తావు క్లాసులోకి. వచ్చిన తర్వాత కూర్చుంటాం. కూర్చుంటే చెప్పే మాటలు చాలా బాగున్నాయే, ఆనందంగా ఉన్నాయే, ఇంకా ఇంకా వినాలనిపిస్తున్నదే. 3వ మెట్టుకు వచ్చేసావు. ఏకరూపం నుంచి అనేక రూపం నుంచి శ్రవణానికి వచ్చేసాం. 3వ మెట్టు జ్ఞానయోగం. ఈ జ్ఞానయోగానికి రాగానే శ్రవణం చేయగా 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 మననం చేస్తూ ఉంటే, ఈ దేవుడెవరు, ఎందుకు సృష్టి చేశాడు, నేనెవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఇవన్నీ సందేహాలు తీరిపోతున్నాయి. కొంచెం కొంచెంగా సందేహాలు తీరగా తీరగా ఏమిటి అర్థమైంది అంటే, ఈ విషయం అర్థమైంది. అదే చెప్తున్నారు 9వ శ్లోకంలో. సహేవ సర్వం యద్భూతం. ఈ ఆత్మ చైతన్యమే, ఈ భగవంతుడే, నేను నమ్మినటువంటి భగవంతుడే ఈ సృష్టికి పూర్వము ఉన్నాడు.
సృష్టి ఉన్నప్పుడు ఉన్నాడు, ఈ సృష్టి పోయిన తర్వాత కూడా ఉంటాడు అని తెలుసుకుంటాను నేను. సహా ఏవ, ఆ అరూప ఈశ్వరుడే బ్రహ్మ చైతన్యమే. ఏ బ్రహ్మ చైతన్యం అయితే నేను ఉమామహేశ్వరుడిగా పూజించానో, ఏ బ్రహ్మ చైతన్యాన్ని అయితే నేను అగ్నిగా, చంద్రుడిగా, కాలంగా, ప్రాణంగా, శివ విష్ణు బ్రహ్మగా పూజించానో విశ్వరూపంలో, ఆయనే సహ ఏవ సర్వం యద్భూతం, ఆ బ్రహ్మమే భూతకాలమునందు కూడా ఉండి ఉన్నాడు అన్నారు. యత్ భవ్యం అన్నారు, ఆయనే ఉండబోయేవాడు కూడా. పేర్లు మారుతూ ఉన్నాయి కానీ ఆయన కూడా భవిష్యత్తులో ఉండబోయేది కూడా ఆ బ్రహ్మస్వరూపమే. జ్ఞాత్వా, ఈ విధంగా తెలుసుకొని అన్నారు. ఇప్పుడు అంతకుముందు ఉన్నాడు, ఇంకా ఉండబోతూ ఉన్నాడు అంటే ఇప్పుడు ఉన్నాడా లేడా అది చెప్పక్కర్లేదు కదా. అప్పుడు ఉన్నాడు, భూతకాలంలో, భవిష్యత్తులో ఉండబోతాడు అన్నవాడు వర్తమాన కాలంలో లేకుండా ఉంటాడా అని. భూతకాలం గురించి మాట్లాడాలి అంటే, భవిష్యత్తు గురించి మాట్లాడాలి అంటే మళ్ళీ పజిల్, ఇలా పజిల్స్ వస్తూ ఉంటాయి మధ్యలో. ఏమండి, భూతకాలం జరిగిపోయిన నిన్నటి గురించి మాట్లాడాలండి మనం. నిన్నటి గురించి మాట్లాడాలి. నిన్న వర్షం వచ్చిందండి, రేపు బాగా ఎండ కాస్తుందండి, కాయవచ్చు, రేపు ఎండ కాయవచ్చు అని మాట్లాడాలంటే ఈరోజు ఉండాలా లేదా? టు టాక్ అబౌట్ ద ఎస్టర్డే, పాస్ట్ ఎస్టర్డే, టు టాక్ అబౌట్ ఫ్యూచర్ టుమారో, ఐ మస్ట్ ఎగ్జిస్ట్ ఇన్ దట్ ప్రజెంట్. అంతే కదా. నిన్నటి గురించి మాట్లాడాలండి, రేపటి గురించి మాట్లాడేవాడు ఈరోజు ఉండి ఉండాలా లేదా? ఎందుకంటే ఇట్లాంటి కష్ట ప్రశ్నలన్నీ అడుగుతారు అన్నారు. నేనేం చేసేది, ఉపనిషత్తు అలా చెప్తున్నది. నిన్నటి గురించి మాట్లాడాలి, రేపటి గురించి చెప్పాలంటే ఈరోజు ఆ విషయం ఉండి ఉండాలి, లేకపోతే నిన్నటి గురించి రేపటి గురించి మాట్లాడలేం. అంటే ఆ బ్రహ్మస్వరూపమే ఈ శరీర రూపంగా ఉండి నిన్న నేను ఉన్నాను, రేపు ఉంటాను. కనుక నిన్న ఉన్నాను, రేపు ఉంటాను అంటే ఈరోజు ఉన్నానా లేదా చెప్పండి. అందుకనే దక్షిణామూర్తి స్తోత్రంలో విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాధ్యాత్మనా భేదతః స్వప్నే జాగ్రతి వాయ ఏష పురుషో మాయా పరిభ్రామితః తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఆ శ్లోకంలో శంకరాచార్యులు వారు చెప్తారు, ఈ ఆత్మ చైతన్యమే బ్రహ్మ చైతన్యం ఎవరో కాదు, ఆ దక్షిణామూర్తి రూపంలోనే ఉండి గురు రూపంగా ఉండి మాయా పరిభ్రామిత, మాయ చేత పరిభ్రమింపబడి మోహింపబడి ఆ బ్రహ్మస్వరూపమే విశ్వం పశ్యతి, విశ్వాన్ని చూస్తున్నాడట. ఎలా చూస్తున్నాడు? పితృపుత్ర అన్నాడు. తండ్రిగా కొడుకుగా భేదం చూస్తున్నట్ట. ఎవరు? ఆ బ్రహ్మమే. ఆ బ్రహ్మమే తండ్రిగా మారాడు, కొడుకుగా మారాడు. మరి అబ్బాయి ఇట్రారా అన్నాడు. ఎవరు? బ్రహ్మం. తండ్రిగా ఉన్న బ్రహ్మం. కొడుకు ఎవరు? బ్రహ్మం. శిష్య ఆచార్య, ఆ బ్రహ్మమే గురు రూపంలో ఉండి అందరు కైవల్యోపనిషత్తు వినండి అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆ బ్రహ్మమే శిష్యుడి రూపంలో కూర్చొని కైవల్యోపనిషత్తు వింటున్నాడు. శిష్య ఆచార్య భేదత అన్నారు. పితృపుత్ర శిష్య ఆచార్య స్వస్వామి సంబంధత అన్నారు. నేను స్వామిని, నేను దాసుణ్ణి అన్నారు. ఈ అన్నిటికీ కూడా నేను స్వామిని, ఈ ఇంటికి స్వామిని, నేను గృహస్వామిని అన్నాడు. భృత్యుడు సేవ చేసేవాడు బ్రహ్మమే. సేవకుడు రూపంలో బ్రహ్మమే సేవకుడు రూపంలో వచ్చాడు. ఆ బ్రహ్మమే యజమాని రూపంలో కూర్చున్నాడు. కూర్చొని సేవకుడిని ఆజ్ఞాపిస్తున్నాడు. అప్పుడప్పుడు సేవకుడు కూడా ఆజ్ఞాపిస్తాడు యజమానిని.
చూసారా? ఎవరంటే ఆ బ్రహ్మమే అన్నారు. అదే చెప్తున్నారు. సాయేవ సర్వం యద్భూతం యచ్చ భవ్యం సనాతనం అన్నారు. సనాతనం అంటే ఎప్పుడూ ఉండేవాడు అన్నారు. జ్ఞాత్వా ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకుంటారో, తెలుసుకొని శ్రవణం చేసి 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 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు జ్ఞాత్వా తెలుసుకొని తం మృత్యుం అత్యేతి ఆ వ్యక్తి మృత్యువు నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. మృత్యు అనేటువంటిది ఆ వ్యక్తి దగ్గరికి రాదు అన్నాడు. మృత్యువే లేదు. ఎప్పుడు నేను బ్రహ్మాన్ని అని తెలుసుకున్న తర్వాత ఈ శరీరాన్ని కాదు మనస్సుని కాదు అన్నప్పుడు నాకు ఎలా మృత్యు ఉంటుంది? అప్పుడు మరణం ఎవరికండి అన్నారు? ఎముకలతో చీము నెత్తురుతో కూడినటువంటి చర్మంతో కప్పబడినటువంటి ఈ మాంసపు ముద్దకి మరణం. మరణం అంటే ఏమిటి? సూక్ష్మ శరీరం స్థూల శరీరం యొక్క వియోగం అన్నారు. స్థూల సూక్ష్మ శరీర వియోగ. నాకెక్కడ ఉంటుంది మరణం? నేను ఆత్మస్వరూపాన్ని అయితే. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ శరీరాన్ని నేను అనుకొని పట్టుకొని వదలకుండా నాకు మరణం ఉందంటున్నాం. ఇది మాయా పరిభ్రామిత. బ్రహ్మాన్నయ్యుండి నేనే తండ్రినైనాను, కొడుకు, మనవడు. ముసలితనం రాగానే అయ్యో నా పిల్లల్ని వదిలిపెట్టిపోవాలి అని బాధ. ఎందుకంటే ఇటువన్నీ కూడా రిలేషన్స్ పెట్టుకొని టెంపరీ అశాశ్వతమైన రిలేషన్స్ అన్నీ కూడా ఇది ఒక డ్రామా లాంటిది. నటుకడు నటన చేసేటప్పుడు వేషం వేసుకోగానే వేషం వేసుకున్నాను గుర్తుండద్దు, ఉండాలా లేదా? వాడికి గుర్తుంటుంది. గుర్తుండే బాగా నటిస్తాడు. నాకు బాగా డబ్బులు వస్తాయి ఈరోజు బాగా నటిస్తే అని చెప్పి గుర్తుపెట్టుకునే నటిస్తూ ఉంటాడు. కానీ ఈ బ్రహ్మం పాపం ఈ శరీరంలో జొరబడిన తర్వాత జీవాత్మగా ఆ పరమాత్ముడే జీవాత్ముడిగా ఈ శరీరంలో జొరబడి మర్చిపోయినాడు. ఏమని మర్చిపోయినాడు? నేను బ్రహ్మాన్నే, ఇప్పుడు గురువుగా ఉన్నాను, ఇప్పుడు భార్యగా, ఇప్పుడు తండ్రిగా, ఇప్పుడు భర్తగా, ఇట్లా ఇట్లా అనేకమైనటువంటి పాత్రలు వేస్తూ ఉన్నాను అన్న సంగతి మర్చిపోయినాడు. మర్చిపోయి ఏం చేస్తున్నాడు? క్లాసులో కూర్చొని కైవల్యోపనిషత్తు వింటున్నాడు. చెప్పే గురువు మర్చిపోలేదు. చెప్పే గురువుకి తెలుసు. కానీ శిష్యుడిగా ఉన్నటువంటి శిష్యుడికి ఈ విషయాన్ని తెలియజేసేటప్పుడు ఆ గురువుకు తెలిసి ఉండాలి. నేను బ్రహ్మస్వరూపాన్నే గురువు అనేటటువంటి బాధ్యతలో నా పాత్రని పోషిస్తూ ఆ శిష్యుడికి ఈ బ్రహ్మస్వరూపాన్ని చెప్తున్నాను అని గురువుకు తెలియాలి. ఆయనకు కూడా తెలియలేదు అనుకోండి, ఆయనకు కూడా తెలియకపోతే ఎవరు చెప్తారు? కనుక మనం గురువుకి విలువనిచ్చేది కారణం ఏంటంటే ఆ గురువు జ్ఞాత్వా ఇదే ఈ మార్గం అని చెప్పి శిష్యుడికి చెప్తున్నాడు. ఆ బ్రహ్మస్వరూపమే నేను, నువ్వు, నాయన అందరం బ్రహ్మస్వరూపమే, నువ్వు కూడా దిగులు పడవాకు, మరణం లేదు అన్నాడు. మరణం అత్యేతి అన్నారు. మృత్యుం అత్యేతి అన్నారు. న మృత్యుర్న శంకా నమే జాతి భేద పితా నైవ మే నైవ మాతా న జన్మ. ఇంత బాగా చెప్తున్నారు స్వామిని. ఒక పక్కన దోమలు కుడుతూ ఉన్నాయి అన్నారు. దోమలు ఎవరిని కుడుతున్నాయి? శరీరాన్ని కుడుతూనే ఉంటాయి. ఈ శరీరంలో దోషం ఉంటూనే ఉంటుంది, మనస్సులో బాధలు ఉంటూనే ఉంటాయి. కానీ నేను ఈ మనస్సులో ఉన్న బాధల్ని, శరీరంలో బాధల్ని చూసేవాడిని, తెలుసుకునేవాడిని. నేను వాటికంటే వేరు అన్నారు. జ్ఞాత్వా మృత్యుమత్యేతి అంటే నాకు మృత్యువు లేదు అని తెలుసుకుంటాడు. మృత్యువు లేదంటే మరి జన్మ ఉందా? జన్మ ఉంటే మృత్యు ఉంటుంది. ఏదైతే జన్మిస్తుందో అది మరణించి తీరాలి. కనుక మృత్యువు లేదు కనుక నాకు జన్మ కూడా లేదు. మృత్యు అంటే మరణం. నాకు మరణం లేదు కనుక నేను బ్రహ్మస్వరూపాన్ని కనుక నాకు జన్మ ఉందా? జన్మ కూడా లేదు. మరి ఇప్పుడు ఈ జన్మ ఏమిటండి అన్నారు. జన్మలాంటి జన్మ. అంతే, నిజమైన జన్మ కాదది, జన్మలాంటి జన్మ. ఈ ఘటంలో, ఈ కుండలో ఆకాశం పుట్టిందా? ఘట ఆకాశం అన్నాం. ఘట ఆకాశం అన్నది పుట్టిందా? పుట్టలేదు. ఘటం వచ్చినప్పుడు ఘట ఆకాశం పేరు వచ్చింది అంతే. అంతేకాని ఆకాశం పుట్టిందా నూతనంగా?
అదే చెప్పబోతున్నారు తర్వాత శ్లోకంలో. అది చెప్పడానికి ముందు ఒక కొటేషన్ అనమాట. నా అన్యః పంథా విముక్తయే అన్నారు. ఈ యొక్క జ్ఞానాన్ని పొందడానికి, ఈ యొక్క జనన మరణ వ్యాధి ముసలితనాల నుంచి బయటపడడానికి ఒక్కటే మార్గం, విముక్తయే అన్నారు. ఈ సంసారం నుంచి బయటపడడానికి ఒక్కటే మార్గం, అంటే వేరే మార్గం లేదు, ఇది తప్ప. నా అన్యః పంథా అన్నారు. గుడికి వెళ్ళడానికి 4 వైపులా 4 ద్వారాలు ఉంటాయి. గర్భగుడిలోకి వెళ్ళడానికి ఒక్కటే ద్వారం. అదేవిధంగా ఉపాసన యోగ, కర్మయోగ, అష్టాంగ యోగ, ఎన్నెన్నో క్రియాయోగ, కుండలిని యోగ, ఎన్నెన్నో యోగాలన్నా చేసుకోని ఆయన చివరికి శ్రవణం చేయాల్సిందే, జ్ఞానానికి రావాల్సిందే. జ్ఞానయోగ నా అన్యః పంథ అన్నారు. ఇప్పుడు రాకపోతే తర్వాత వస్తావు. అందరికి బయట వాళ్ళకి చెప్తున్నాను, మీకు కాదు. ఇప్పుడు రాకపోతే ఇంకో రోజు వస్తావు, 10 సంవత్సరాలకు వస్తావు, లేకపోతే 10 జన్మల తర్వాత అయినా సరే నువ్వు వేదాంతం క్లాసులో కూర్చొని తీరాలి. మీరందరూ ఎన్ని జన్మలు దాటి వచ్చారో, నేను ఎన్ని జన్మలు దాటి వచ్చాను. తర్వాత మంత్రం సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని సంపశ్యన్ బ్రహ్మపరమం యాతి నాన్యేన హేతునా. సరే, జ్ఞాత్వా అన్నారు. ఏమిటా జ్ఞాత్వా అన్నారు? నా అన్యః పంథ విముక్తయ అనేటువంటిది అండర్లైన్ చేసుకోండి. పంథ అంటే మార్గం, వేరే మార్గం. నేను భజన చేస్తూ దేవుని చేరుకుంటానండి, లేకపోతే జపం చేసుకుంటూ చేరుకుంటానండి, లేకపోతే రామకోటి రాసుకుంటూ నేను ఆయన దగ్గరికి చేరుకుంటానండి. అయ్యో, ఇవన్నీ అయ్యే పనులు కాదు నాయన అని చెప్తుంది ఉపనిషత్తు. నా అన్యః పంథ, క్లాసుకు వచ్చి కూర్చొని వింటే తప్ప మరొక మార్గం లేదు. గర్భగృహంలోకి గుడిలోకి వెళ్ళాలి అంటే ఆ గర్భద్వారం ఒక్కటే నాయన అన్నాడు. శ్రవణ మననమే అన్నారు. ఎప్పుడన్నారా నేను ఇక్కడే కూర్చుంటాను అంటాడు ఆయన. అదేవిధంగా ఇప్పుడు చెప్తున్నారు, ఏమిటి జ్ఞాత్వ అంటే ఏమిటండి, ఎలా తెలుసుకుంటాడు ఈ వ్యక్తి అన్నాడు. ఎలా తెలుసుకుంటాడు అంటే సర్వభూతస్థం ఆత్మానం, అన్ని జీవరాశుల్లో ఉన్న ఆత్మని తెలుసుకుంటాడు. తర్వాత సర్వభూతాని చ ఆత్మని, అన్ని భూతాలలో అన్ని జీవరాశుల్లో ఉన్న ఆత్మని తెలుసుకుంటాడు. అన్ని జీవరాశులు ఆ ఆత్మలో ఉన్నాయని తెలుసుకుంటాడు. సర్వభూతాని చ ఆత్మని, ఆత్మని అంటే ఆత్మయందు. సర్వభూతాని అన్ని 30 ఎన్ని కోట్ల జీవరాశులు, 60 కోట్ల జీవరాశులు, ఇప్పుడు 100 కోట్లు అయి ఉండొచ్చు. 100 కోట్ల జీవరాశులు, ఈ జీవరాశులన్నీ కూడా ఆత్మలోనే ఉన్నాయి అన్నారు. దీనికి ఒక ఉదాహరణ చెప్పేదాన్ని నేను, మీకు గుర్తొస్తే చాలా సంతోషం, రాకపోతే ఇది కరెక్ట్గా ఈ స్టేట్మెంట్ పెట్టుకొని చెప్పింది. స్పేస్ ఈజ్ ఇన్ ద పాట్. ఆకాశం కుండలో ఉంది, ఆకాశం కుండలో ఉంది, కుండలన్నీ ఆకాశంలో ఉన్నాయి. ఏది కరెక్ట్ అండి? 2 కరెక్టే. కుండలో ఆకాశం ఉంది, ఆకాశం కుండలో ఉంది, కుండ ఆకాశంలో ఉంది. అదేవిధంగా బ్రహ్మ చైతన్యం ఈ కుండనే శరీరంలో ఉన్నాడు, ఈ కుండనే శరీరాలన్నీ కూడా బ్రహ్మ చైతన్యంలో ఉన్నాయి అన్నారు. అది అర్థం. సర్వభూతస్థం ఆత్మానం, అన్ని భూతాలను ఉన్న ఆత్మని తెలుసుకుంటాడు. స్థం అంటే ఏమిటి? ఉన్నటువంటి అన్నారు. స్పేస్ ఈజ్ ఇన్ ద పాట్, అది ఓకే. రియల్లీ స్పీకింగ్ పాట్ ఈజ్ ఇన్ ద స్పేస్. కుండ అనేటువంటిది ఆకాశంలో ఉన్నది, అసలు కరెక్ట్ అది కదా. కుండ రాకముందు ఆకాశం ఉందా లేదండి? కనుక గాడ్ ఈజ్ ఇన్ ద బాడీ అనే కంటే కూడా వీఆర్ ఆల్ ఇన్ ద గాడ్ అని చెప్పాలి. దేవుడు మనలో ఉన్నాడు అనేటువంటిది ఒక మెట్టు. దాని పై మెట్టు ఏమిటి? మనందరం దేవుడిలోనే ఉన్నాము అన్నాడు. ఎందుకంటే దేవుడు లేని చోటు లేదు కదా. ఈ శరీరం లేని చోటు ఉంది, కానీ దేవుడు లేని చోటు ఉందా? కనుక దేవుడు అంతటా ఉండబట్టి ఈ శరీరంలో ఉన్నాడు, ఈ శరీరంలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, కనుక బయట కూడా ఉన్నాడు. అంత బహిశ్చ యత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని, ఈ విధంగా తెలుసుకుంటాడు జ్ఞాని అన్నారు. అప్పుడేనండి ముక్తి.
మృత్యువు నుండి బయటపడేది. తర్వాత ఏం చెప్తున్నారు, సంపశ్యన్ బ్రహ్మపరమం యాతి నాణ్యేన హేతున. వేరే కారణం ఏం లేదండి, ఈ కారణం వలననే ఇతను సంపశ్యన్ సమ్యక్ పశ్యన్ అన్నాడు. ఈ విధంగా తెలుసుకుంటాడు. ఈ జీవించి ఉండగానే జీవన్ముక్తుడైపోయి సంపశ్యన్ పరమం బ్రహ్మ యాతి, పరబ్రహ్మాన్ని పొందుతాడు. పొందుతాడా తెలుసుకుంటాడా చెప్పండి మీరు ఇప్పుడు? ఎలా తెలుసుకుంటాడు? తానుగా తెలుసుకుంటాడు. తానుగా అంటే ఈ శరీరానికి మనస్సుకి బుద్ధికి విలక్షణుడిగా తెలుసుకుంటాడు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.